వెల్కమ్ బ్యాక్. మెట్రో ఇష్యూ కొలిక్కొచ్చినట్టేనా? నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిసి కేంద్ర రైల్వే శాఖ మంత్రితో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. సానుకూలంగా మెట్రో అంశానికి సంబంధించి స్పందించారు అంటున్నారు. సో ఏ విషయం అయింది ఇవాళ తెలిసేటువంటి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని రోజులుగా కూడా మెట్రోకు సంబంధించి కిషన్ రెడ్డి అడ్డంకి అన్నారు. సో ఇద్దరు కలిసెళ్ళి మాట్లాడారు. మేబీ ఓ కొలిక్కి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? అండ్ దాంతోపాటు అసలు ఎంత ఇంట్రెస్ట్కి వస్తోంది? ఐఆర్ఎఫ్సి నుంచి వచ్చిందా? జపాన్ సంస్థ నుంచి అప్పు వచ్చి ఇక్కడ ఐఆర్ఎఫ్సి నుంచి బదిలీ అవ్వాల్సి ఉందా? దీనికి సంబంధించి క్లారిటీ మేబీ ఇవాళ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనిపిస్తోంది. మరి గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు, డిస్కస్ చేద్దాం. వెంకటరెడ్డి గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి వెంకటరెడ్డి గారు, వెల్కమ్ టు ద డిబేట్. డాక్టర్ దత్తాత్రేయ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి దత్తాత్రేయ గారు, వెల్కమ్ టు ద డిబేట్. జితేందర్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి జితేందర్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా దత్తాత్రేయ గారు, మీరే స్పందించాలి. అంటే ఒకవైపు సానుకూలంగా స్పందించడం జరిగింది, ఇవాళ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అంటే ఇప్పటికీ స్టిల్ జపాన్ నుంచి రాలేదు అని అంటున్నారు, అప్పు పుట్టలేదు అన్నటువంటిది. ఐఆర్ఎఫ్సి నుంచి ఐఆర్ఎఫ్సికి వచ్చాయి, అది బదిలీ చేయాల్సినటువంటి లైన్లో ఉంది అనేది ఇక్కడ నుంచి వినిపిస్తోంది. అంటే మీకున్నటువంటి గట్టి పాయింట్ ఏంటి? అక్కడ జపాన్ నుంచి అప్పు డైరెక్ట్గా వచ్చింది అనేదానికి ఇది కాదు అని చెప్పడానికి మీ దగ్గర ఉన్నటువంటి పాయింట్ ఏంటి? మేడం గుడ్ మార్నింగ్ జ్యోష్ణ గారు, మీకు హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకు. తెలంగాణ రాష్ట్రంలో మెట్రో సెకండ్ ఫేజ్ విషయంలో జరుగుతున్న రాజకీయ తతంగం మొత్తం కూడా ఒక ఎపిసోడిక్ లాగా కొనసాగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఒకసారి మమ్మల్ని తిడుతూ ఉంటాడు, ఇంకోసారి బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని తిడుతూ ఉంటారు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉండి, అవగాహన ఉండి, ఒక ప్రోటోకాల్ వ్యవహారంలో ప్రాసెసింగ్ ఎట్లా చేసుకోవాలనేటువంటిది సోయి ఉంటే ఇంతమంది మీద ఏడ్చే కంటే కూడా ఆ ప్రాసెస్ పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు. వాస్తవానికి మెట్రో సెకండ్ ఫేజ్కు నిధుల సమకూర్పు కోసం 3 సంస్థల్ని మొదట అప్రోచ్ అయ్యారు. ఒకటి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అయ్యారు. వాళ్ళు ఇది గిట్టుబాటు కాదు, డైరెక్ట్గా నో అని చెప్పేసారు. తర్వాత జపాన్కు సంబంధించినటువంటి ఒక ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఏజెన్సీని అప్రోచ్ అయ్యారు. వాళ్ళు మొత్తం ఎస్టిమేషన్స్ అన్ని వేసుకున్న తర్వాత కొంతవరకు ఆలోచించారు. తర్వాత వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్ ఎందుకు అద్దన్నారంటే, ఎప్పుడైనా కూడా మెట్రో అనేటువంటిది మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఏ మెట్రోపాలిటన్ నగరంలో అయినా మెట్రో జనాలు సంచరిస్తున్నటువంటి ప్రాంతాల్లో నిర్మిస్తే అది వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జిస్టింగ్ మెట్రో ఫేజ్ 1 అనేటువంటిది 16 లక్షల మంది ట్రావెల్ చేయాల్సినటువంటి మెట్రో కేవలం 4,80,000 మంది మాత్రమే ట్రావెల్ చేస్తా ఉన్నారు. అంటే రీచ్ అవ్వాల్సింది ఇంకా చాలా ఎక్కువ ఉంది. కాబట్టి అదే ఇప్పుడు 500 కోట్ల మైనస్ లో నడుస్తా ఉంది. ఈయన ఏం చేసిండు, 122 కిలోమీటర్ల ఫేజ్ 2 మెట్రో మేము ఫ్యూచర్ సిటీ టు ఎయిర్పోర్ట్ కు కనెక్ట్ చేస్తామని చెప్తా ఉన్నాడు. అప్పుడు అసలు ఫ్యూచర్ సిటీలో ఇప్పటి వరకు ఒక బిల్డింగ్ కట్టింది లేదు, ఒక జనాలు అక్కడ సంచరిస్తుంది లేదు, అక్కడ నివాస ప్రాంతం కాని ఏరియాలో మీరు మెట్రో కడితే ఇప్పుడే నష్టంలో ఉన్నటువంటి మెట్రోకు మీరు ఏ విధంగా రీపే చేస్తారు మేము ఇచ్చేటువంటి రుణాన్ని అని చెప్పేసి జపాన్కి సంబంధించిన సంస్థ అడిగితే వాళ్ళు కూడా లో చెప్పేసారు. ఇవాళ లాస్ట్ కు అటో ఇటో తిరిగేసి కేంద్రంలో ఉన్నటువంటి రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ కు అప్రోచ్ అయ్యారు. వాళ్ళు సరే చూద్దాం చేద్దాం అని చెప్పేసి మొత్తం దేశవ్యాప్తంగా ఒక 5 లక్షల కోట్ల వరకు వాళ్ళు వివిధ మెట్రోలకు, సూరత్ మెట్రో కావచ్చు, జార్ఖండ్కు సంబంధించింది కావచ్చు, ఇట్లా కొన్ని ప్రాంతాల్లో ఎగ్జిస్టింగ్ మెట్రోలకు వాళ్ళు నిధులు సమకూర్చారు. అట్లానే డబ్బులు కూడా విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా అదే స్థాయిలో వీళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటే, నిధులు సమకూర్చడానికి మీరు డిపిఆర్ పంపండి నాయన, మేము డిపిఆర్ చూసి నిధులు విడుదల చేస్తామంటే ప్రాసెసింగ్ ఫీజు కింద 1,179 కోట్లు ఖర్చు అవుతాయి. అంటే 84 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేసిర్రు, పే చేసేసారు అవెక్స్డ్ కౌన్సిల్ అమౌంట్ కింద, అంటే ప్రాసెసింగ్ కింద. ఇప్పుడు తీరా చూస్తే కిషన్ రెడ్డి గారు మీరే అడ్డుపడుతున్నారు, మీరే ఇవ్వద్దని చెప్పారు అని కిషన్ రెడ్డి గారు తిడతారు. ఏమనంటే ఇగో కేసీఆర్ గారు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తా ఉన్నారని మమ్మల్ని తిడుతా ఉన్నారు. నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ చదువుకోని ఎవరు లేరు. తెలంగాణ ప్రజలందరికీ చాలా స్పష్టంగా తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగానే ఈ మెట్రో ఫేజ్ 2 అనేటువంటిది చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు. ఎంత అవుతుంది మేడం? మెట్రో ఫేజ్ 1 ఫేజ్ 2 నిర్మాణానికి అప్రాక్సిమేట్లీగా 26 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పారు. 26 కోట్ల రూపాయల సమకూర్చడానికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఏది ఐఆర్ఎఫ్సి అనేటువంటి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ అనేటువంటిది ఎంత ఇస్తా ఉంటుంది? 13,600 కోట్లు నేను ఇస్తా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈయన ఏం చేసాడు, ఫేజ్ 1 కు సంబంధించినటువంటి ఎల్ఎన్టీతో ఉన్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం వల్ల వాళ్ళకి ఎన్ని కోట్లు కట్టాలో తెలుసా? 1,400 కోట్లు కట్టాలా. అదే ఎక్కడికి వెళ్ళి కడతావా అంటే రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు ఐఆర్ఎఫ్సి నుంచి వస్తాయి కదా, దీని నుంచి దానికి మరలిస్తా అన్నారు. అది కూడా వాళ్ళ ఆబ్జెక్షన్ చెప్పారు.
ఇది కేవలం దేనికోసం వాడాలా, ఫేజ్ 2 నిర్మాణానికి వాడాలా, మాకు కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి, అవన్నిటికి సంబంధించినటువంటి అనుమానాలకు నువ్వు నివృత్తి చేస్తే, నువ్వు నిజంగానే మాకు అనుమానాలన్నీ కూడా తావు లేకుండా పరిష్కార మార్గాలు చూపిస్తే నిధులు విడుదల చేయడానికి అబ్జెక్షన్ లేదు అన్నారు. పట్టణాభివృద్ధి శాఖ అపాయింట్మెంట్ లేదు అంటాడు. రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ ఏమో నాకు దొరుకుతలేడు, రేవంత్ రెడ్డి ఆయన కలవద్దని చెప్పిండు అంటారు. ఢిల్లీకి పోతున్నావు వస్తున్నావు, 100 సార్లు రాహుల్ గాంధీని కలవడానికి టైం ఉంటుంది కానీ నీకు ఒక్కసారి కేంద్ర మంత్రులు ఇద్దరు కిషన్ రెడ్డిని అప్రోచ్ అయ్యే విధానం ఎట్లా ఉంది నీది? ఓ రోజేమో తిడతావు కిషన్ రెడ్డి వల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం నిధులు రావట్లేవు అంటావు, ఓసారి కేసీఆర్ని తిడతావు. అంటే నీ పికిల్ మైండ్ వ్యవహారం వల్ల, నీ అస్థిరత మైండ్ వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి నిధులే కాదు ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా ఫెయిల్. ఇప్పుడు ఏమంటున్నాడు, మాకు మూసి ఫేజ్ 2కు రైల్వే శాఖ భూములు ఇస్తా ఉన్నది 82 ఎకరాలు, ఎన్ని కోట్లు కట్టినవయ్యా రేవంత్ రెడ్డి అంటే దాదాపుగా 500 కోట్లు ఏమో కట్టి అవే తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ కేంద్రం కట్టాలి కదా, 500 కోట్లు కట్టాల్సి ఉంటది. అవును కట్టాలి మేడం, అది కడతామని అంగీకరిస్తేనే వాళ్ళు విడుదల చేస్తామన్నారు, అంగీకరించారు. క్విట్ ప్రోకో, నువ్వు భూములు ఇవ్వు మేము డబ్బులు ఇస్తాం, కొనుక్కున్నట్టే. వాళ్ళేం కేంద్రం మనకు ఉచితంగా ఏం సహకరిస్తలేదు. ఇప్పుడు ఈ నిధులు కూడా FRBM లిమిట్స్ లో ఇస్తున్నట్టుగానే ఇచ్చి దాని పర్సెంటేజ్ ఎంత ఉందో తెలుసా? వడ్డీ రుణం ప్రైవేటు బ్యాంకులో వడ్డీ రుణానికి సమానంగా ఉంది, 8.4 వడ్డీ రుణం. అంటే పేద తెలంగాణ రాజ్య ప్రజల యొక్క రాష్ట్ర ఆర్థిక ఖజానా పైన పెనుభారం పడనుంది. అయినా ఓకే, మేమేమంటా ఉన్నాం, నువ్వు ఎట్లా తీసుకొస్తున్నావు ఏం చేస్తున్నావు అనట్లేదు. కానీ నీకు ఒక చిత్తశుద్ధి ఉంటే, ఒక కమిట్మెంట్ ఉంటే, ఒక డెడికేషన్ ఉంటే, మేము ఆల్రెడీ స్టార్ట్ చేసినటువంటి ఉన్నాయి. రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నది, జనసంచారం ఉంది, నీడీగా ఉంది, అక్కడ నుంచి ఏర్పాటు చేయి. లేకపోతే నాగోల్ నుంచి వయా ఎల్బీ నగర్ టు ఎయిర్పోర్ట్ అట్లా ఏర్పాటు చేయి అంటే కాదు, నా ఫైనాన్షియల్ పెట్టుబడులు, నా రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా కూడా ఫ్యూచర్ సీట్ లో పెట్టుకున్నా, నన్ను నమ్ముకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పయ్యావుల కేశవులు అంటూ 1000 ఎకరాలు కొనడానికి ముందుకు వచ్చారు. ఇవన్నీ అంటే ఆర్థిక లావాదేవీలు ముడిపడి ఉన్నదే తప్ప ప్రయోజనాల కోసం లేదు. ఓకే జితేందర్ గారు, ఇప్పుడు లోన్ కోసం వెళ్ళినప్పుడు చాలా పర్టికులర్స్ ఉంటాయి, వాటి అన్నింటికి సంబంధించిన తర్వాతనే లోన్ అనేది అప్రూవల్కి వస్తుంది. ఆ తర్వాత అవి క్లియర్గా ఉన్నప్పుడు మాత్రమే డిస్బర్స్ అవుతుంది. సో ఈ క్రమంలో అంటే చెప్పిన దానికి ఇచ్చేటువంటి వాటికి ఏదో లోటు ఉండడం వల్లే వాళ్ళు చెయ్యలేదు, అంత సింపుల్గా ఒక నోటి మాట వెంబడి ఇది ఆగేటువంటి అప్పు కాదు. ముఖ్యంగా ఇటువంటి అంశాలు బయట చెప్పకుండా జస్ట్ రాజకీయ విమర్శలకే పరిమితం అవుతున్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి అన్నారు, అడ్డుపడ్డారన్నారు, ఆయనే వెళ్ళి తీసుకెళ్లి కల్పించారు. సార్ చెప్పండి. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా ఇప్పుడు మన రాష్ట్రం తెలంగాణ అనేది ఇప్పుడు 2 భాగాలుగా విడదీసినప్పుడు అనేక మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వానికి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు మరి అనేక బలిదానాలు ఎక్కువైపోయినాయి కాబట్టి ఇక్కడ 2 రాష్ట్రాలను డివైడ్ చేస్తే, ఈ డివైడ్ చేసినటువంటి దాని ప్రకారంగా అత్యధికంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ అనేది అత్యధిక జనాభా, రంగారెడ్డి హైదరాబాద్ అనేది అత్యధిక జనాభా నివసిస్తున్నారు, 2 కోట్ల వరకు నివసిస్తున్నారు. దానికి అనుగుణంగానే అనేక మౌలిక సదుపాయాలు కల్పించినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. దీంట్లో ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు బాగా పొల్యూషన్ పెరిగిపోయింది. మనకు హైదరాబాదులో ఉన్నటువంటి దాంట్లో మెట్రో ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రవాణా వ్యవస్థలో. ఇప్పుడు అదే విధంగా ఈవీ బస్సులు రావాలి, ఈవీ వెహికల్స్ రావాలి. ఇప్పుడు చూస్తున్నట్టు ఢిల్లీలో ఈ రోజు ఢిల్లీ అనేది మన భారతదేశానికి రాజధాని కాబట్టి చూస్తుంటే పరిస్థితులు ఏమున్నాయి, ఇవాళ వెహికల్స్ బ్యాన్ చేసే పరిస్థితికి వచ్చింది. కాబట్టి దీంట్లో మనకు ఈవీ వెహికల్స్ పరంగా బస్సులు రావాలి, తర్వాత ఈ మెట్రో అనేది అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మనకు ఇంతకు ముందు కేవలం మనకు వచ్చినటువంటి రాష్ట్రం విడిపోయినప్పుడు కనీసం 10 సంవత్సరాలు పరిపాలించిన వారికి సోయి ఉండాల్సిన అవసరం ఉండే. ఆ సోయి లేక మనం దీన్ని మెట్రో అనేది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో దాదాపు హైదరాబాద్ రంగారెడ్డి పరిసరాలనే దాదాపు 2 కోట్ల మంది వస్తుంటారు పోతుంటారు, దాదాపుగా ఎక్కువ జనాభా నివసించే ఏరియా కాబట్టి దీంట్లో మెట్రోని బాగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉండే. కానీ ఈ రోజు మనకు ఉన్నటువంటి మెట్రో ఏంటంటే 3 భాగాలుగా మనకు ఈ పబ్లిక్ భాగస్వామ్యం అనేది నాకు తెలిసి మొట్టమొదటిసారి ఇక్కడ ఈ మెట్రోలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది L&T వాళ్ళతోటి. 20% కేంద్రం, 20% రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటా నాకు తెలిసి. కాబట్టి ఈ రోజు పరిస్థితులు ఏంటంటే 72 కిలోమీటర్లు మరి చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళకు ఒక సమయాన్ని కేటాయించుకున్నారు. 5 సంవత్సరాలల్లా మెట్రో అనేది దాదాపుగా మనకు 15,000 కోట్లతో స్టార్ట్ అయిపోయాల్సినటువంటి మెట్రో అది మన పూర్తిగా ఏమైపోయింది, కోవిడ్ ఒకటి రావడం, రెండోది 3 సంవత్సరాలు మరి రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వారు కొంత
ఇబ్బందులు పాలైంది. ఎందుకంటే సహకరించలేదు, భూములు కానీ అవి కానీ ఇవి కానీ సహకరించకపోవడంతో వాళ్ళు కొంత ఇబ్బందులు పడి మరి దాన్ని వాళ్ళకు రావాల్సినటువంటి ఈ మనకు కొంత అప్పులు ఎక్కువైపోయి వాళ్ళు మెయింటెనెన్స్ లేక చేయలేని పరిస్థితి వచ్చేసేసి చేతులెత్తేయడంతో కేంద్ర ప్రభుత్వం ఏంది, రాష్ట్ర ప్రభుత్వం ఏంది, రవాణా వ్యవస్థని మీరు మొన్న చూసిరు, మా ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తామంటే ఎంత అతలాకుతలం అయిపోయిందో రవాణా వ్యవస్థ. కాబట్టి దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం ఏంది, సరే మరి రాష్ట్ర ప్రభుత్వం అని టేక్ ఓవర్ చేయాలి. మరి దానికి అనుగుణంగా ఈ 72గా ఉన్నటువంటి కిలోమీటర్లని కనీసం ఇంకొక 122 కిలోమీటర్లు దీన్ని ఎక్స్పెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2 కోట్ల మంది దాదాపు, ఎందుకంటే మైగ్రేట్ చాలా వస్తుంటారు హైదరాబాద్ లో. ఇప్పుడు దేశంలో మనకు మెట్రో 2వ స్థానంలో ఉన్నటువంటి మెట్రోని ఈ రోజు 9వ స్థానానికి జితేందర్ సార్, ఫస్ట్ ఫేజ్ లోనే ఇబ్బందులు ఉన్నాయి, నష్టాల్లో ఉన్నప్పుడు ఆ ఫీజిబిలిటీ లేకపోతే జనాలు ఎక్కరు, దాంతో మళ్ళీ నష్టాల్లోకే ఉంటుంది. ఒకసారి నష్టం ఉంది, సో ఎక్కడ అంటే జనసాంద్రత ఎక్కువ ఉన్న చోటే ఇది ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఫ్యూచర్లో డెఫినెట్గా ఫ్యూచర్ సిటీ ఉంటుంది, డెవలప్ అవుతుంది, ఇవన్నీ ఆస్పెక్ట్లు ఒకటవుతాయి. ఫ్యూచర్ సిటీ డెవలప్ అవ్వడానికి, నిలిచి ఉండడానికి మేబీ మెట్రో సహకరిస్తుంది కావచ్చు. అక్కడ వరకు మెట్రో ఉంది కాబట్టి ఇంకా జనాలు అక్కడ కొనుక్కోవడానికి ఇష్టపడతారు కావచ్చు. కానీ అక్కడ లేనప్పుడే ముందే కట్టడము అనేది మాత్రం భారం అయిపోదా? సదుపాయాలు కల్పిస్తే కదండి వచ్చేది అందరూ. కాబట్టి కేంద్రం పైన ఏంటంటే నేను ముఖ్యంగా పదే అనేక సందర్భాలు చెప్తున్నాను. ఇప్పుడు 8 మంది ఎంపీలు గెలిచింది, 2 ఉన్నటువంటి మంత్రులు ఉన్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఇంతకుముందు కూడా ఒక 10,000 కోట్ల రూపాయలు తెచ్చి హైదరాబాద్ని అభివృద్ధి చేస్తా అని గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ 48 మంది కార్పొరేటర్లు ఇంతకుముందు పదే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను ఒకసారి. కిషన్ రెడ్డి గారు ఏంటంటే బాధ్యత తీసుకోవాలండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటున్నారు అర్గటిగా ఉన్నారు, ఓకే, మీపై కూడా బాధ్యత ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ మీకు అవకాశం ఇచ్చిరు కదా, కేంద్రంలో ఈ రోజు పరిపాలన రావడానికి 8 మంది ఎంపీలను గెలిపించినాం కదా. ఈ రోజు కేంద్రంలో మళ్ళీ 3వ ప్రధానమంత్రిగా మోడీ గారు అయ్యారు కదా. కానీ మౌలిక సదుపాయాలు అనేది కల్పించకపోవడం అనేది దురదృష్టకరమైంది. ఈ రోజు రాష్ట్రం అనేక రకాలుగా ఈ రోజు ఏర్పడ్డ తర్వాత అది ఇప్పుడు అనేక రకాలుగా కుంభకోణాలు, అనేక రకరకాల ఇబ్బందులు. మరి ఆయన కాళేశ్వరం తీసుకుపోయి కార్పొరేషన్స్ అమౌంట్స్ అంతా తీసుకుపోయి కాళేశ్వరంలో పెట్టిండ్రు. ఇప్పుడు మనకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలలో చేయలేకపోతేనే కదా ఈ రోజు పరిస్థితి ఈ విధంగా దారుణం అయిపోయింది. నేనేమంటున్నంటే కేంద్ర ప్రభుత్వము మెట్రో రైల్ని సెకండ్ ఫేజ్ని ఫస్ట్ ఫేజ్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళ దూరంలో నడపొచ్చు కదా, వాళ్ళు పెట్టొచ్చు కదా. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి దాన్ని ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇయ్యలే, కనీసం ఒక మెట్రో ప్రాజెక్ట్ అయినా అది పర్చేజ్ చేసేసి 2వ ఫేజ్ కూడా వాళ్ళు చేసి మరి రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రపోజల్స్ ముఖ్యంగా కేంద్రం నుంచి అంటే రాష్ట్రానికి 50-50 రేషియోనా, ఎన్ఓసి ఇస్తే మేమే కట్టుకుంటామా, లేదంటే ఐఆర్ఎఫ్సి నుంచి వచ్చినటువంటి నిధులు మీరు ఇచ్చినటువంటి ఆప్షన్లు కూడా నేనేమంటున్నట్టే ఆంధ్ర రాష్ట్రానికి ఏ రోజు జాతీయ ప్రాజెక్టుల కింద కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు, వాళ్ళు 100 రూపాయలు ఇస్తే 90 రూపాయలు తిరిగి ఇస్తున్నారు. మరి తెలంగాణకి ఏమి ఇస్తున్నారు? ఆ రోజు ఉన్నటువంటి 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఏం తెచ్చుకోలేకపోయినారు. వాళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దు అంటే ఇక్కడ నుంచి ఏమో రూపాయి అవుతుంది, నువ్వు తెచ్చుకోకపోతే ఎట్లయితుంది? టోటల్ గా విప్లవం అయిపోయింది ఆయన. 1,00,000 కోట్లు పెట్టేసి కాళేశ్వరం కట్టేసేసిండ్రు, రాష్ట్రాన్ని ఇబ్బంది పాలు చేసిండ్రు. ఏమీ తెచ్చుకున్నారు చెప్పండి? దేశానికి 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ గారు ఏం తెచ్చుకోగలిగినరు కేంద్రం నుంచి? అంటే కేంద్రానికి పంపడమేనా, తెచ్చుకోవడం లేదా? నేను ఒక డిమాండ్ చేస్తున్నా ఏంటంటే మెట్రోని ఉన్న ఫస్ట్ ఫేజ్ ఉన్నటువంటి మీరే పర్చేజ్ చేయండి, సెకండ్ ఫేజ్ ను కూడా మీరే చేసేయండి. దాని ఒక ప్రాజెక్ట్. ఇప్పుడు జపాన్ నుంచి అప్పు వచ్చింది అనేది, అప్పు పుట్టింది అనేది అనాలేమో, అది నిజమేనా, లేదంటే ఐఆర్ఎఫ్సి నుంచే తీసుకుంటున్నామా? ఎందుకంటే అప్పులో ఉన్నటువంటి వాళ్ళకు ఒకవైపు నష్టాల్లో ఉన్నటువంటి వాటికి బయట నుంచి వచ్చే ఆర్గనైజేషన్ నమ్మి ఇస్తుంది అనేది చాలా వరకు కుదరని విషయం. అండ్ టికెట్లు ఈ వచ్చిన ప్రకటనలతోనే దాన్ని మేము కడతాము అన్నటువంటిదంటే ఆల్రెడీ ఇది లాభాల్లో ఉండాలి. నష్టాల్లో ఉన్నదానికి ఉండాలంటే కేంద్రం డెఫినెట్గా సహకరిస్తేనే అది కుదురుతుంది. కేంద్రం సైన్ ఇంపార్టెంట్, ఆర్బీఐ కూడా మీరు గ్యారంటీ ఇచ్చిందని చెప్తున్నారు. సో ఇవన్నీ ఇచ్చినప్పుడు ఒకవేళ అడ్డుకట్ట అంత క్లియర్గానే ఉన్నప్పుడు మన ఆర్బీఐకి మనం కంప్లైంట్ చేయొచ్చు కదా, చెయ్యలేమా? ఎస్, ఇప్పుడు ఏంటండి, ఇప్పుడు రాష్ట్రం నడపాలంటే ఇప్పుడు దాదాపుగా 8 లక్షల కోట్ల రూపాయలు పైసీలకు, దానికి వడ్డీలు, సాలరీస్ కట్టడానికి రాష్ట్రం ఏంటంటే మనకు వడ్డీలే చాలా శాతం వెళ్ళిపోతున్నాయండి. ఇప్పుడు 6,500 కోట్ల రూపాయలు రాష్ట్రం నుంచే వడ్డీలు వెళ్ళిపోతున్నాయి. 6,500 కోట్లు సాలరీస్ వెళ్ళిపోతున్నాయి. ఇంకా మిగిలింది ఏముంది? 5,000 చిల్లర కోట్లలో సంక్షేమం, అభివృద్ధి అన్ని రకాలుగా చేయాలంటే కొంత ఇబ్బంది. దానికోసమే రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఒక విజన్ పెట్టుకున్నారు. 1947 వరకు దీని ఒక $3 ట్రిలియన్ పెంచాలని, ఈ ఫ్యూచర్ సిటీలో అనేక రకాల
పెట్టుబడులు 2047. రావాలని, సంపద రాంది, సంపద సృష్టించింది, సంపద రాంది, తలసరి ఆదాయం పెరగంది, ఇప్పుడు దాని 5 లక్షల వరకు తలసరి ఆదాయం పెంచాలన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ఆలోచన ఉంది. అందరు చేయాలండి దీన్ని. ఎందుకంటే ఇప్పుడు నేను అదే అడుగుతున్నాను, కిషన్ రెడ్డి గారికి, సంజయ్ గారికి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి గురుతర బాధ్యత ఉంది. గడిచినటువంటి 10 సంవత్సరాల ఎంపీలుగా ఉన్నప్పుడు చేయలేంది ఈ రోజు మంత్రులుగా ఉన్నారు కదా. నేనేమంటున్నానంటే ఇప్పుడు మెట్రోని మీరే తీసుకొని చేయండి, మీకే గౌరవం పెరుగుతుంది. రేపు మీరో రాష్ట్రంలో రావచ్చు కదా, ప్రజల మన్ననలు పొందండి. మేము రాష్ట్రానికి ఇది కేంద్రం నుంచి కొట్లాడి మెట్రో ఇచ్చినామని చెప్పండి. వెంకటరెడ్డి గారు సమాధానం తీసుకుందాం. వెంకటరెడ్డి గారు, మీకే మంచి పేరు వస్తుంది కదా. అవును, నెక్స్ట్ తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ రావాలని దాంతో ముందుకు వెళ్తున్నారు. ఇట్లాంటి 2-4-5 ఇస్తే ప్రజలందరూ మీ వెనకే ఉంటారు కదా. ఇప్పుడు నిన్న ఇవాళ జరిగే సంఘటనలు ఆటోమేటిక్ గా ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు ఏం జరిగింది, భారతీయ జనతా పార్టీ పాత్ర ఏంది, రేవంత్ రెడ్డి గారి పాత్ర ఏంది అనేది స్పష్టంగా ఐడియా వస్తుంది. తొందర ఎందుకు కానీ మేడం, లైవ్ లో ఉన్న మిత్రులు, హెచ్ఎంటీ ప్రేక్షకులందరూ కూడా నమస్తే. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం అనేటువంటిది లేదు. రేవంత్ రెడ్డి గారు ఏ టైప్ లో మాట్లాడుతుండో ఇప్పుడు మన సార్ కూడా అదే, కాంగ్రెస్ ప్రతినిధి జితేందర్ కూడా మాట్లాడారు. మొత్తం మీరే తీసుకోండి, మొత్తం మీరే చేయండి. అది పార్టీ విధానమా లేకపోతే జితేందర్ గారి విధానమా? అది స్పష్టత ఉండాలి. ఎట్లా వస్తే అట్లా మాట్లాడిపోదు కాదు కదా. ఇవాళ తెలంగాణ అభివృద్ధి పట్ల, తెలంగాణలో మెట్రో రావాలనేటువంటి దాని కింద తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కృషి ఏనాటి నుంచి చేస్తుంది, ఇది కొనసాగుతుంది. భవిష్యత్తులో మేము అధికారంలోకి రావాలనేటువంటి దృక్పథంతో ప్రజలకు మరింత సేవ చేసేటువంటి డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటిది రావాలని మేము కోరుకుంటున్నాము. తప్పలేదు, అందరూ దాన్ని ఆహ్వానించవలసినటువంటి. ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు సీఎం గారు రాజకీయ విమర్శలకే పరిమితం అయ్యారని అనుకుందాం. లేదు అంటే మీరు క్లారిటీ, ఇప్పుడు చెప్పినవన్నీ ఇది కాదు అని మీరు ఎక్కడ కూడా ఇది ప్రూఫ్ అన్నటువంటి ప్రస్తావన చేయట్లా. మీరు మైక్ ముందుకు వచ్చేసి నార్మల్గా ఇది కాదు, ఆయన కావాలని ఏదో అబద్ధం చెప్తున్నారు, లేదంటే కావాలని. సో ఎవరు కావాలని చేసినా కూడా జనాలకు అల్టిమేట్గా ప్రూఫ్ అనేది ఇంపార్టెంట్. అవి రాజకీయ విమర్శలు అయితే ఎవరూ అడ్డుకోకపోతే, ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ నుంచి అప్పు వచ్చింది, ఈ షరతులు మేము విధించినాం, ఈ వీటికి సంబంధించి అని చెప్పేసి ఒక ప్రకటనో పత్రికా రూపంలోనో లేదంటే ఆ అనౌన్స్మెంట్లు అనేవి మీ దగ్గర నుంచి కూడా లేవు కదా. మేము అబద్ధం ఎట్లా అనుకుంటాం, చెప్పిన అబద్ధం అని మేము ఎట్లా అనుకుంటాం? మీరే ఏదో దాస్తున్నారు అనుకుంటాం, ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటాం. కిషన్ రెడ్డి గారు 4 రోజులు 5 రోజుల కింద అనుకుంటా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి అర్జెంట్ గా పెట్టి ఎందుకు ఆగింది అనేటువంటి దాని మీద ఒక స్పష్టత ఇచ్చిండు. ఆయన కేంద్ర మంత్రి, కేంద్రంలో ఉన్నాడు. ఒకటి నెంబర్ 1 ఏమిచ్చాడు, ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, ఆపరేటింగ్ ఇన్కమ్స్, ఇంట్రెస్ట్ ఆన్ లోన్, వీటి మధ్యన కొంత సాంకేతిక పరమైనటువంటి అభిప్రాయ భేదాలు కేంద్ర ప్రభుత్వానికి కానివ్వండి, ఐఆర్ఎస్వి కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యన ఉన్నటువంటిది. ఇది చాలా చిన్న సమస్య, దీన్ని కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుందని చెప్పినాడు. ఎందుకు చెప్పలేదు? చెప్పినాడు, స్పష్టంగా చెప్పినాడు. దాన్ని మళ్ళీ కాదన్నాడా? తర్వాత 2 రోజులు మాట్లాడినట్టు 3 రోజులు మాట్లాడినట్టు రేవంత్ రెడ్డి గారు కాదనిలే, ఉత్తరం రాసినాడు, మీరు మీటింగ్ అరేంజ్ చేయండి అని. ఇంకోటి, కిషన్ రెడ్డి గారి మీద వేసినటువంటి వ్యక్తిగత ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి సభ్య సంస్కారం విభజించుకునేటువంటి పరిస్థితి కదా. కేసీఆర్ గారికి నేను వారసుడిని అని ఆయన చెప్పుకుంటున్నాడు. పాలనకు వారసుడు, కాదని మాటలకు కూడా వారసుడు. ఆయన మాట్లాడిందని మాట్లాడి చూపి వినిపిస్తాడా అక్కడ? ఆయన ఒక ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి గౌరవప్రదమైనటువంటి హోదా, డీసెన్సీ ఒకటి ఉండాలి కదా మేడం. అది లేకుండా మాట్లాడినాడు. దాన్ని మళ్ళీ కిషన్ రెడ్డి గారు డైరెక్ట్గా అనలేదు ఆ మాట. కిషన్ రెడ్డి గారికి ఉన్న సంస్కారం అది. ఒక సంస్కారవంతమైన కుటుంబం నుంచి ఆర్థికంగా, సామాజికంగా మేము ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా ఆ పద్ధతి లోపల ఆయన పెరిగినాడు, చేసినాడు. రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఎట్లా కదా, గాలి వచ్చి కూర్చున్నాడు అక్కడ, నోటికి వచ్చింది మాట్లాడతాడు. అది తప్పు. ఇవాళ నేను ఏమంటున్నా అంటే, మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో ఉండాలా. కేంద్రం చేయాల్సిన పాత్ర కేంద్రం చేయాలా. మీకు చేత కాకపోతే, అన్ని రంగాల్లో మీరు విఫలమైపోతే ఎవరిని నిందించాలంటే కిషన్ రెడ్డి గారు కనపడుతున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ కనపడుతున్నారు, మోదీ గారు కనపడుతున్నారు. ఆయన ఏం చేస్తున్నాడంటే కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రతి చర్యను వ్యతిరేకిస్తున్నాడు, సర్ను వ్యతిరేకిస్తాడు, నెక్స్ట్ డీలిమిటేషన్ వ్యతిరేకిస్తాడు, మహిళా బిల్లులను వ్యతిరేకిస్తాడు. కాంగ్రెస్ వాళ్ళ కంటే ఎక్కువ, జాతీయ కాంగ్రెస్ వాళ్ళ కంటే ఎక్కువ మాట్లాడతాడు. అవన్నీ పక్కకు పెట్టండి. ఇవాళ చాలా స్పష్టత వచ్చింది. కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు. నిన్న జరిగినటువంటి సానుకూలంగా జరిగింది, తెలంగాణ మెట్రోకు సంబంధించిన భావిద్దాం మనం. అదే విధంగా ఇవాళ సెటిల్ అవుతుంది టెక్నికల్గా. ఎందుకంటే నిన్ననే సెటిల్ అయిపోయింది, అది నాకున్న సమాచారం మేరకు. కాకపోతే ఏంటంటే దీనికి పట్టణాభివృద్ధి శాఖకు లింక్ ఉంటుంది కాబట్టి, ప్రోటోకాల్ సిస్టమ్ అక్కడ ఉంటుంది కాబట్టి, వైష్ణవ్ గారు అడ్వైజ్ చేసింది ఏంటంటే మీరు మాట్లాడండి, మీరు కూడా వెళ్ళండి కిషన్ రెడ్డి గారు అని. కిషన్ రెడ్డి గారు వెళ్ళడం లేదా? ఏం ఆరోపణలు చేసిందండి? అడ్డుపడ్డాడు, నిలువడ్డాడు, కేటీఆర్ చెప్పిండు కాబట్టి అడ్డుపడ్డాడు. ఇదానండి మాట్లాడాల్సింది? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సింది ఎట్లొచ్చిందండి? ముఖ్యమంత్రి పదవి ఎట్లొచ్చిందండి మీకు? ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుంది ఆయనకి? చెప్పాలి, ఇప్పుడు చెప్పాలా? సాయంత్రం లోపల కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతారు కదా, పెట్టినప్పుడు ఏం జరిగింది చెప్తారు కదా. నేను విలేకరులు అడిగిన వాళ్ళని చెప్పలే. వీళ్ళ ల్యాబ్సెస్ ప్రాసెసింగ్ తెలియదు, ఇష్టం వచ్చింది నోటుకు వచ్చింది మాట్లాడేటువంటి పద్ధతి లోపల.
అందువల్ల స్పష్టత ఉన్నది అక్కడ. కాబట్టి కిషన్ రెడ్డి గారు కొన్ని విషయాలను చెప్తాడు, కొన్ని విషయాలను ప్రోటోకాల్ సిస్టంలో చెప్పాడు. ఇప్పుడు అవన్నీ చెప్పినాడు, మొన్న చెప్పినాడు ఎందుకు ఆగింది అనేది. కాబట్టి వాళ్ళ ఆ అప్పుకు సంబంధించినటువంటి వచ్చినటువంటి వివాదం లోపల వాళ్ళు ఒకటి సజెస్ట్ చేసి ఉండొచ్చు. రేవంత్ రెడ్డి గారు అడిగిందే కరెక్ట్ ఉండొచ్చు, నేను కాదనను. కేంద్ర ప్రభుత్వం అధికారులు చర్చ చేసి నిర్ణయించాల్సినటువంటి అంశం గురించి వదిలేసి గాలికి మాట్లాడుతున్నారు. గాలికి మాట్లాడితే ఎట్లయితుందండి? ప్రతి ఒక్కటి ఇంతే. మేము ₹1 ఇస్తే 42 పైసలు వస్తున్నది, మీరు ఒక్కరే ఇస్తుండ్రా? దేశంలో దేశం మీదనే ఎప్పుడంటే ఒక భావన మీకు వచ్చిందా? ఈ దేశ భద్రత ఉండేటువంటి రక్షణ రంగానికి కావాల్సినటువంటి నిధులు ఎవరు ఇవ్వాలండి? బట్ ఈ ప్రస్తావన ఎందుకంటే ఆ ఇచ్చేటువంటి వాటిల్లో ₹1.40 ఇటువంటి ఈ లెక్కలు ఉన్నా కూడా, బట్ కొన్ని రాష్ట్రాలకు ఇచ్చేటువంటి వాటిలో ఇక్కడ వెంకటరెడ్డి సార్ పదే ప్రస్తావన ఎందుకు వస్తుందంటే, కొన్ని ప్రాజెక్టులకు కొన్ని రాష్ట్రాలకు సంబంధించి బాగా చూసుకొని వాళ్లకు మంచి ప్రాజెక్టులన్నీ అటు ఇచ్చి ఇక్కడ ప్రాజెక్టులకు సంబంధించి కాబట్టి ప్రత్యేకించి ఇవ్వాల్సినటువంటి వాటిలో ఆస్పెక్ట్ లో ఇక్కడ చూడట్లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలను ఒకలాగా, బీజేపీ మిత్రపక్షాలను ఒకలాగా, కాని వాళ్ళని మరోలాగా చూస్తున్నారు. ఈవెన్ ప్రాజెక్టులకు సంబంధించి అంతే ఇదిగా కూడా తెలంగాణకి ఇచ్చుంటే ఈ ప్రస్తావన ₹1 ఇస్తే 40 పైసలు ఇచ్చారు అన్నటువంటి లెక్క వీళ్ళు పెట్టేవాళ్ళు కాదేమో. పోలవరము కాంగ్రెస్ మేనిఫెస్టోలో విభజన చట్టంలో పెట్టినటువంటి దానికి కావాల్సినటువంటి కొన్ని ఉండొచ్చు. 20-25 వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ నుంచో ఇతర మధ్యన గ్యారంటీ ఇచ్చి తప్ప కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ ఇవ్వలే. పొలిటికల్ విమర్శల వల్ల ఇవాళ తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడేది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. పనులు ఎట్లా చేసుకోవాలి? ఇప్పుడు పనులు అయితే లేవండి. మీకు కావాల్సిన డిఫెన్స్ ఏరియాకి సంబంధించినటువంటి దాన్ని ఇస్తే పోయి థ్యాంక్స్ చెప్తున్నాడు కదా. మీకు అది లేదు. ఎంతసేపు ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే మళ్ళీ దేశంలో కాంగ్రెస్ పార్టీ గెలవదు, ఏమన్నా గెలిస్తే కర్ణాటక తెలంగాణలో గెలుస్తామని వాళ్ళు ఆశపడుతున్నారు. అందుకోసం తిట్టాలా? రావద్దు కానీ తిట్టాలా? ఏ అభివృద్ధికి రావద్దు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు ఎట్లా జరిగింది ఇది? ఎట్లా పాజిటివ్ గా వచ్చిందండి? అంటే విమర్శల వల్ల రావండి. విమర్శలు చేస్తే కాదు, వ్యక్తిగత విమర్శలు చేస్తే కాదు. ఏం మాట్లాడుతున్నారు? కాబట్టి వల్ల తెలంగాణ అభివృద్ధి పట్ల భారతీయ జనతా పార్టీ సిద్ధ ఉందని మరొకసారి చెప్తూ, ఆ విషయంలో ఎప్పుడైనా కూడా ఒక ఫోన్ చేయొచ్చు కదండి కిషన్ రెడ్డి గారికి, చేసి బ్రదర్ నేను వస్తున్నాను, మీరు కూడా అవైలబుల్ ఉంటే కేంద్ర మంత్రిని కలుద్దామని. దానికి ఒక పెద్ద ప్రచారం కావాలా, చిట్ చాట్ లో చెప్పాలా? అదే అనండి ప్రోటోకాల్ సిస్టమ్ చెప్పాల్సింది అదేనా? లెటర్ రాసి మేము వస్తున్నా, నువ్వు ఉంటావా, ఏర్పాటు చేస్తావా, ఏంది అటెండర్ అనుకుంటున్నారా కిషన్ రెడ్డి గారు? కాబట్టి జోష్నా గారు నేనేమంటున్నా, కేంద్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో ముమ్మాటికి వెనుకబడ్డాడు అన్నమాట వాస్తవం. ఆయన ప్రత్యేకంగా స్పెషల్ గా ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినట్టుగా విభజన హామీ ప్రకారం 2 రాష్ట్రాలు ఏర్పాటు అయిపోయినాయి, 2 రాష్ట్రాలు విడిపోయినాయి. అక్కడ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నందుకు వాళ్ళకేమో నిధుల వరద కొనసాగుతుంది. ఇవాళ వేరే పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో నిధులకు మొండి చేయి చూపిస్తున్నమాట వాస్తవం. ఇదొకటి. అయితే దేశవ్యాప్తంగా వివిధ రకాల మెట్రోల నిర్మాణం జరిగినప్పుడు జోష్నా గారు ఒక కేంద్ర ప్రభుత్వం 50:50 రేషియోలో సాయం చేస్తుంది. కానీ మేము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినటువంటి మెట్రో ఫేజ్ 1కు కేంద్రం నిధులిస్తామని అంగీకరించిన తర్వాత కూడా మళ్ళీ మొండి చేయి చూపించింది. ఆ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని ఏ విధంగా తీసుకెళ్ళామంటే ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో పీపీటీ మోడల్లో తీసుకుపోయినాం. వివిధ రాష్ట్రాల్లో ఏర్పాటైన ఎట్లున్నాయో చూడండి. ఇప్పుడు ఢిల్లీలో ఏర్పాటైంది మాత్రం కేంద్రం ప్లస్ రాష్ట్రం ప్లస్ జీకా, జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఫర్ ఏజెన్సీ అనేటువంటిది, అది సహకరిస్తుంది. కర్ణాటకలో కేంద్రం ప్లస్ రాష్ట్రం ప్లస్ జీకా ప్లస్ మహారాష్ట్రలో కేంద్రం ప్లస్ రాష్ట్రం ప్లస్ బౌలార్థక సంస్థలతోని నిధులు ఇప్పిస్తారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఎందుకు ఇప్పారండి వీళ్ళ బీజేపీ నాయకులు? తెలంగాణ రాష్ట్రానికి వచ్చే సమయానికి నిధులు ఇప్పించే విషయంలో రాష్ట్రం ఎందుకు స్పందించదు? కేంద్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఎందుకు ఇవాళ కేంద్రం మొండి చేయి చూపిస్తుంది రాష్ట్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా? సో అంటే దీని విషయంలో చాలా క్లారిటీగా అర్థమవుతుంది. బీజేపీకి అధికారం ఉన్న రాష్ట్రాల మీద సొంత ప్రేమ, ఎన్డీఏ కూటమిలో ఉన్న రాష్ట్రాల మీద సొంత తల్లి ప్రేమ, కానీ ఇతర ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉంటే లేకపోతే కాంగ్రెస్ లాంటి పార్టీల అధికారంలో ఉంటే మాత్రం సొంత తల్లి ప్రేమ, నిధులకు మొండి చేయి చూపిస్తారు, అభివృద్ధికి మోకాలు అడ్డు పెడతారు. ఇవాళ కిషన్ రెడ్డి గారు పోయారు కదా, చూద్దాం. తినబోయే ముందు రుచులు ఎందుకండి? ఇవాళ వైష్ణవ్ గారిని కలిసిర్రు, ఆయన నేను పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలుస్తాను, కొంత ఘాటుగానే చెప్పిరట, కిషన్ రెడ్డి గారు ఎందుకు తిరుగుతావు అన్నారట. సో ఏం జరిగింది అనేటువంటిది కిషన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే బాహాటం అవుతుంది కదా. దాంతో పాటుగా ఇవాళ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఖట్టర్ గారిని కూడా కలిసిన తర్వాత పూర్తి క్లారిటీ వస్తుంది. ముఖ్యమంత్రి గారేమో జపాన్కి సంబంధించిన సంస్థ నిధులు ఇస్తామన్నా కూడా కేంద్రం అడ్డుపడుతున్నదని అంటాడు. ఇవాళ ఒకటే మేడం, నిధులు నువ్వు కట్టేటప్పుడు నిధులు తీసుకోవడం ఓకే, ఇవాళ నాకు ఆర్బీఐ మనకు క్లియరెన్స్ ఇచ్చింది, తీసుకోమని చెప్పింది, లేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానికి ఏమైనా షూరిటీ పెడతా అని చెప్పింది, ఇవన్నీ ఓకే. నువ్వు ఎట్లా కడతావు, రీపే చేస్తావు అనేటువంటిది ఇవాళ కేంద్రం అడిగితే
పెద్ద మనిషి ఏమంటున్నాడు అంటే రేవంత్ రెడ్డి గారు, నేను టికెట్ల డబ్బులు వస్తాయి కదా అంటున్నారు. ఫ్యూచర్ సిటీలో టికెట్లు మేడం, హైదరాబాద్ ఆల్రెడీ ఇంత జనసాంద్రత 1 కోటి జనాభా ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రాంతాల్లో కూకట్పల్లి, మియాపూర్ లాంటి ప్రాంతాల్లో మెట్రో నడిస్తేనే 500 కోట్ల నష్టంలో జరుగుతుంది. 4 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. 16 లక్షల మంది ప్రయాణం చేయాల్సిన మెట్రో అది. ఇప్పుడు దత్తాత్రేయ గారు ఇదే కదా ఇప్పుడు కేంద్రం మధ్యలో పెట్టి సైన్ పెట్టిందే. యాక్చువల్ గా ఒకవేళ కట్టలేకపోతే రాష్ట్రానికి వచ్చే ప్రతి నెల వచ్చే నిధులు ఉంటాయి కదా, వాటిని తీసైనా కడతాము అని చెప్పేసి కేంద్రం మధ్యవర్తిగా షూరిటీ పెడితేనే అక్కడ ఆర్బీఐ కూడా గ్యారంటీ ఇస్తేనే క్లియర్ కదా. వీళ్ళు టికెట్లు ప్రకటనలతోనని చెప్పారు లేదు, కానీ కేంద్రం నుంచి అక్కడ సైన్ కావాలి అంటే డెఫినెట్ గా రాష్ట్రానికి వచ్చే నిధుల్లో కోత పెడతాం కదా. మేడము, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు 100 స్మార్ట్ సిటీలు డెవలప్మెంట్ చేస్తామన్నారు. ఈ దేశంలో ఎన్ని స్మార్ట్ సిటీలు డెవలప్ చేసారో బీజేపీ నాయకులు శ్వేతపత్రం విడుదల చేస్తే సంతోషపడతాం. నేనేమంటున్నా, డెవలప్మెంట్ లో భాగంగా తెలంగాణ రాష్ట్రం కూడా ఈ భారతదేశంలోనే ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాల కూటమిలో లేకపోవడం తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపెట్టడానికి ఒక కారణం అనేటువంటి చెప్తా ఉన్నాం. వాళ్ళు డబుల్ ఇంజన్ సర్కార్ అంటే వాళ్ళ కళ నెరవేరేది, అది పగటి కళ. అయితే నేనేమంటున్నా, వాస్తవ విషయం చెప్తున్నా వినండి. తెలంగాణ రాష్ట్రానికి నిధులు రావడంలో ఇంతకు ముందు వెంకటరెడ్డి గారు ఏమంటున్నారు, మేము రూపాయి గత 42 పైసలు అంటే మేము దేశంలో ఉన్న డిఫెన్స్ విషయానికి కానీ, లేకపోతే రక్షణ రంగానికి సంబంధించింది కానీ, లేకపోతే రీసెర్చ్ కు సంబంధించింది కానీ, మేము ఇస్రోకు సంబంధించింది కానీ నిధుల విషయంలో మేము మా రాష్ట్రంలో ఉన్న రూపాయి నుంచి రూపాయి పోతే మేము బాధపడతలేము వెంకరెడ్డి గారు. కానీ మిగతా రాష్ట్రాలకు ఇస్తున్నటువంటి 42 పైసలు లాగానే తెలంగాణ రాష్ట్రానికి కూడా 42 పైసలు లాగా ఇస్తే సంతోషపడతాము. కానీ అట్లా ఇవ్వట్లేరు కదా మీరు. మాకు ప్రతిసారి మోకాలు అడ్డు పెడుతున్నారు. మేము ఎన్ని ప్రాజెక్టులకు ప్రపోజల్ పెట్టా. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా, పాలమూరు రంగారెడ్డి కట్టినా FRBM లిమిట్ నుంచి మినహాయింపు ఇవ్వరు. అదే ఆంధ్రప్రదేశ్ లో పోలవరం కట్టుకుంటే 80% నిధులు విడుదల చేస్తారు, FRBM లిమిట్ నుంచి మినహాయింపిస్తారు. వాళ్ళు రాజధాని కట్టుకుంటే వాళ్ళకు 15,000 కోట్లు రిలీజ్ చేస్తారు. స్పెషల్ గా మొన్న సెంట్రల్ క్యాపిటల్ సిటీ పేరు మీద మళ్ళీ 2,000 కోట్లు రిలీజ్ చేస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏం పాపం చేసిందయ్యా బీజేపీ నాయకులకు? చెప్పండి, తీసుకుంటాను మీ వాయిస్ తీసుకుంటాను, మీరు అన్ని నోట్ చేసుకోండి, అన్నిటికీ సమాధానం చెప్పుకోవచ్చు. నేను అడిగిన దాంట్లో తప్పుంటే మీరు ఏ శిక్ష వేసినా మేము బీఆర్ఎస్ నాయకులను సిద్ధంగా ఉన్నాం మేడం. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా మేమేం కోరుకుంటున్నాం తెలుసా వెంకరెడ్డి గారు? తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వమని అడుగుతున్నాం. మాకు తెలంగాణ దత్తాత్రేయ గారు ఇంత ముందు జితేందర్ గారు మాట్లాడినప్పుడు కూడా రాష్ట్ర ఆదాయం 18,000 కోట్లు ఉంటది కదా, 22,000 కోట్లు అవసరం. సో ఈ క్రమంలో అంటే కట్టాల్సినవి అన్నిటివి పోను ఇంకా లోట్లోనే ఉంటుంది. ప్రతి నెల 6,000 కోట్లు అప్పుకే పోతోంది. అంటే ఆర్థిక పరిస్థితికి సంబంధించి కూడా అది మీ పుణ్యమే అని చెప్పేసి చెప్పినారు. ఇప్పుడు నేను దానికి సమాధానం చెప్పాలా? చెప్పాలి. నేనేమంటున్నా మేడం, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 2.5 సంవత్సరాలు అయింది. ఈ 2.5 సంవత్సరాల్లో పెద్ద స్థాయిలో మాలాగా ఒక ప్రాజెక్టు కట్టిండా, కాళేశ్వరం లాగా, ఒక పాలమూరు రంగారెడ్డి లాగా 90% పనులు పూర్తి చేసిండా, లేకపోతే హైదరాబాద్ నగర డెవలప్మెంట్ విషయంలో ఒక 42 ఫ్లైఓవర్లు, 137 లింకింగ్ రోడ్లు, అండర్ బ్రిడ్జీలు, మేము ఏ స్థాయిలో హైదరాబాద్ నగర డెవలప్మెంట్ విషయంలో కమిట్మెంట్ తో పనిచేసినామో మీకు తెలుసు. SRDP, SNDP తోని మూసీ నది ప్రక్షాళన కోసం STPల ఏర్పాటు ఒకటి కాదు మేడం. జిల్లాలకు వెళ్తే కలెక్టరేట్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డులు, మున్సిపాలిటీలు, రోడ్లు, విద్యుత్ లైన్లు, మంచినీటి కోసం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, చెరువుల పూడిక తీతలు, హరితహారం, ఇట్లా మేము చెప్పుకుంటూ పోతే ప్రతి గ్రామ పంచాయతీకి స్వర్గధామాలు, పల్లె ప్రకృతి వనాలు ఒకటా మేడం? ప్రతి గ్రామ పంచాయతీకి సొంతంగా ట్రాక్టర్, పారిశుద్ధ కార్మికుల నియామకం, ఇట్లా మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మౌలిక వసతుల రాష్ట్రంగా, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ స్టేట్ గా అత్యంత అద్భుతమైనటువంటి మానవ వనరులను సమకూర్చిన హైదరాబాద్ లో మీరు ఏ పార్క్ కనబోండి, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేసినాం, పార్కుల సుందరీకరణ చేసినాం, మేము ఇవాళ ట్రాక్లు ఏర్పాటు చేసినాం, వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసినాం. ఒకటి కాదు మేడం, మీరు ఏ రంగం తీసుకోండి, మీరు అడగండి ఫలానా రంగంలో మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటంటే ఎన్ని నిధులు ఖర్చు పెట్టినాం, ఎంత డెవలప్మెంట్ చేసినాం, ఏ స్థాయిలో అభివృద్ధిని తీసుకొచ్చి ఇవాళ హైదరాబాద్ కనిపిస్తున్న హైదరాబాదు ఇవాళ కమాండ్ కంట్రోల్ చేయడం వల్ల క్రైమ్ రేట్ తగ్గింది మేడం. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ డ్రగ్స్ పెరుగుతాయి, తర్వాత మిగతావే పెరుగుతాయి, మర్డర్లు పెరుగుతాయి, ఆత్మహత్యలు పెరుగుతాయి, మహిళల మీద దాడులు పెరుగుతాయి. ఏంది ఇది? ఎందుకు జరుగుతుంది? పోలీసు వ్యవస్థ మీద ముఖ్యమంత్రి గారే హోంమంత్రిగా ఉండి నియంత్రణ లేదు. విద్యాశాఖలో ఆటల్లో పురుగులాన్నం తిని విద్యార్థులు చచ్చిపోతే నియంత్రణ లేదు. ఇవన్నీ కూడా సమాధానాలు చెప్పాలా వాళ్ళు? ఇప్పుడు జితేందర్ సార్, ఒకటి మీరు చెప్పాల్సింది ముందుగా
బీజేపీకి సంబంధించి లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వచ్చేటువంటి రాష్ట్రానికి వచ్చే నిధులపై ₹40 లెక్క మాట్లాడుతున్నారు. మీరు నేషనల్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నారు, అప్పుడు మీరు ఎట్లా ఇచ్చేవాళ్ళు? అంటే అన్ని రాష్ట్రాలకు ఇట్లనే ఎంత వస్తే వాళ్ళకి వెనక్కి పంపేవాళ్ళ, అందరికీ సమానంగా ఇచ్చేవాళ్ళ? ఇప్పుడు కూడా తలకింత అన్నటువంటి లెక్కతో జనాభా ప్రాతిపదికన ఇచ్చినారు కదా. సో అప్పుడు ఏమైనా ఈ రాష్ట్రాలకు అంటే ఎక్కువ ఇచ్చిన రాష్ట్రాలకు ఎక్కువనే ఇవ్వడము, జనాభా లెక్క తీసుకోకుండా, సో ఇప్పుడు మాత్రమే బీజేపీ వాళ్ళు ఇట్లా ఇస్తున్నారా? క్వశ్చన్ ఒకటండి, అప్పుడు కూడా అన్ని రకాలుగా ఈ దేశానికి స్వతంత్ర పోరాటంలో స్వతంత్రం ఇచ్చినటువంటి పార్టీ కాబట్టి అన్ని రాష్ట్రాల్ని సమాంతరంగా చూడడమే జరిగింది మేడం, ఎక్కడ కూడా లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దేశంలో ఉన్నటువంటిది పెట్టుబడులు రావడం, ఆదాయం తగ్గిపోవడం అనేది, ఇప్పుడు ఆ రోజు 34% పెట్టుబడులు వస్తే ఈ రోజు 24% పడిపోయింది, 10% పడిపోయింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే బీజేపీ అనుబంధ రాష్ట్రాలకు ఇప్పుడు బీహార్ ఉంది, బీహార్కి ఏమి ఇచ్చిండండి? ₹100 ఇస్తే ₹250 ఇచ్చిండ్రు వాళ్ళకు. మరి పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్కు వాళ్ళు ₹100 ఇస్తే ₹90 ఎందుకు ఇస్తున్నారు? అంటే వివక్ష అనేది చూపియడము. ఇప్పుడు మోడీ గారికి వచ్చింది ఏంటంటే, ఎక్కడైతే మా ప్రభుత్వం లేదో, ఏ రాష్ట్రాలు మా దగ్గర లేవో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రజాపతిని, ఎమ్మెల్యేలను, ఎంపీలను, రాజ్యసభ మెంబర్ని లాక్కోవడము, అక్కడ ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తప్ప వీళ్ళకి అభివృద్ధి ఎక్కడ పట్టిందండి? ఎక్కడ ఏం చేస్తున్నారండి? ఏముందని, ఏమి ఇస్తున్నారండి? ఏమి ఇస్తలేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? మేము ఇచ్చినటువంటి శాస్త్ర సాంకేతిక రంగాన్ని వాడుతున్నారు తప్ప. ఇంతసేపు పొద్దున్న లేవంగానే విదేశీయుడే అయిపోయింది ఆయన. పొద్దున్న లేస్తే దాదాపుగా 100 దేశాలు 90 దేశాలు విజిట్ చేసేసాడు ఇప్పటి వరకు. 100 క్రాస్ అయిపోయాడు. దేశం గురించి లేదు, ఆయన లక్షల కోట్ల రూపాయలు అనేది ఆయన విదేశీ పర్యటనకి పోతున్నాయి. మరి ఆ విదేశీ పర్యటన జితేందర్ గారు జితేందర్ సార్ ఇప్పుడు విదేశాలకు వెళ్తారు, అక్కడ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ జరుగుతుంది, అన్ని అంశాలకు సంబంధించి ప్రధానమంత్రి మాట్లాడేటువంటి నైతిక హక్కు నీకున్నదా? నువ్వు ఎవరంటే అసలు మాట్లాడడానికి? వెంకటరెడ్డి గారు ప్రతి ఒక్కరు అందరూ మాట్లాడొచ్చు. అలా కాదు వెంకటరెడ్డి గారు, ఎవరైనా మాట్లాడొచ్చు. దానికి సంబంధించి వివరణ ఇవ్వాలి తప్ప. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు మహిళ గురించి మాట్లాడాలా? విదేశీ మహిళ గురించి మాట్లాడాలా? పార్టీ అదే ఆధిపత్యం వహిస్తున్నటువంటిది, అదే మర్యాద? అలా కాదు, మాట్లాడాలా? మహిళ గురించి జితేందర్ గారు ప్లీజ్ వెంకటరెడ్డి గారు ప్లీజ్ దయచేసి. ఇప్పుడు జితేందర్ గారు విదేశాలకు వెళ్తారు, ద్వైపాక్షిక సంబంధాలు ఉంటాయి, మాట్లాడతారు, వాటిపైన చర్చ జరుగుతాయి, ఎన్నో ఎంఓయూల గురించి కూడా బయట ప్రస్తావించారు. అంటే మరి ఆ డీలింగ్స్ కోసం డెఫినెట్ గా వెళ్తారు, అందులో తప్పేముంది? 5 ఏళ్లలో తిరిగింది కాదు కదా, ఇది మూడో పర్యాయంలో 100 సెంచరీ అయితే ఏందంట? అదే అంటున్నాయి, కొన్ని లక్షల కోట్ల రూపాయలు నష్టం అవుతుంది అంటే దేశం సంపద పోతుంది కదా, దాన్ని ఇక్కడ పెట్టవచ్చు కదా. మీరు అక్కడ నుంచి తీసుకురావాల్స్తే మీరు పోతారు, ఆదాని అంబానీకి ఏమో కాంట్రాక్ట్లు ఇప్పిస్తారు, అక్కడ వెళ్ళి మీరు దేశానికి ఏమైనా చేస్తున్నారా? మొత్తం మీద ఈ దేశ సంపద అనేది 10% వాళ్ళ చేతిలో ఉంది. ఆదాని అంబానీ తప్ప ఎవరి చేతిలో ఉందండి సంపద అంతా? ఈ రోజు ఈ దేశాన్ని 60% ఉన్నటువంటి మిడిల్ క్లాస్ పాపులేషన్ మోస్తున్నది. వాళ్ళ కోసం ఏం చూస్తున్నాం? ఈ రోజు 30% ఉన్నటువంటి దిగువ ఉన్న వాళ్ళంతా మిడిల్ క్లాస్ ఉన్నటువంటి 60% ఇచ్చే ట్యాక్సులతో బతుకుతున్నారు. ఈ రోజు చెప్పుకోగలిగితే చాలా చెప్పగలుగుతా నేను కూడా. అన్న వెంకటరెడ్డి గారు దేశానికి ట్యాక్స్ కడుతున్నాను, రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే ప్రధాని వరకు నాకు సమాధానం జీతభత్యాల మీద అందరు నడుస్తున్నారు. కాబట్టి ప్రైమ్ మినిస్టర్ గొప్పనా, ప్రైమ్ మినిస్టర్ గురించి మాట్లాడే అర్హత అనేది అలా మాట్లాడకూడదు వెంకటరెడ్డి అన్న. ప్రతి ఒక్కరికి అర్హత ఉంటుంది అందరి గురించి మాట్లాడడానికి, అందులో డౌటే లేదు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, కాకపోతే అది కొన్ని సందర్భాల్లో మాట్లాడకండి. వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం లేకున్నంత వరకు ఎవరు ఏమన్నా మాట్లాడచ్చు దయచేసి. అటువంటి మనం ఓకే వెంకటరెడ్డి గారు జనాలకు మనం మాట్లాడుకునేది అర్థం కాదు దయచేసి. జితేందర్ గారు ఇంత ముందు మీరు రాష్ట్రానికి సంబంధించి వడ్డీ లెక్కలు ఇట్లా మీరు చెప్పినారు. అయితే ఈ క్రమంలో చూస్తే వాళ్ళప్పుడు ఇంతే అప్పు వడ్డీ కిస్తీలు
ఎందుకంటే తెచ్చిన అప్పుకు వాళ్ళు గట్టి తీరాల్సిందే, వాళ్ళు కట్టారు. ఇప్పుడు ఎందుకు ఇబ్బంది వస్తుంది ఇంత? ఒకటండి, ఇప్పుడు ఒక నిమిషం మేడం, మళ్ళా మన ఆదాయం కేంద్రం ఏమైనా తగ్గిందా? అడగలేదు, చెప్పండి. ఒకటండి, ఇప్పుడు కేంద్రం దగ్గర అడగలేదు చేయలేదని చెప్తున్నారు కదా. కేంద్రం వద్ద అటకెక్కిన పెండింగ్ ప్రాజెక్టులు దాదాపుగా 12 ఉన్నాయి. నేను చెప్తే చాలా పెద్దగా అవుతుంది. హైదరాబాద్ మెట్రో గురించి అడిగినాం, రింగ్ రోడ్ గురించి అడిగినాం, గ్రీన్ఫీల్డ్ రేడియేషన్ రౌటర్ రింగ్ రోడ్ గురించి అడిగినాం. తర్వాత తెలంగాణ డ్రై స్టోర్ నుండి ఆంధ్రప్రదేశ్ బందర్ మచిలీపట్నం రోడ్కు 12 లైన్ల దాని గురించి 17,000 కోట్లు అడిగినాం. హైదరాబాద్ శ్రీశైలం హైవే క్యాడర్ అడిగినాం. మూసీ నది పునరుజ్జీవనం గురించి అడిగినాము. హైదరాబాద్ సివరేజ్ మాస్టర్ ప్లాన్ గురించి అడిగినాము. ఆ తర్వాత ఇండియన్ సెకండరీ మిషన్ 2.0 తెలంగాణ హైటెక్ తయారీ గురించి అడిగినాం. ఆదిలాబాద్ పాల్వంచ బసంత్ కొత్త ఎయిర్పోర్ట్ల గురించి అడిగినాం. పిఎంఆర్ ఆవాస్ యోజన కింద గ్రామీణ ప్రాంతాలకు 3 లక్షల ఇండ్లు మంజూరు కోసం అడిగినాము. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం 2019 నుండి ఇప్పటి వరకు వచ్చినటువంటి 118 బకాయిలు చెల్లించమని అడిగినాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి దాదాపు 12 ప్రాజెక్టుల గురించి అడిగితే ఇప్పటి వరకు దాన్ని ఊసే లేదు, కేంద్రం అడగలేదంటే జితేందర్ గారు, ముఖ్యమంత్రి ఈ PM ఆవాస్ యోజన కింద 100 సార్లు అయిందండి ఢిల్లీకి. ప్రతి మినిస్టర్ ని కలుస్తున్నాడు, ప్రైమ్ మినిస్టర్ ని కలుస్తున్నాడు, మెట్రో గురించి అడుగుతున్నాడు, ప్రాజెక్టుల గురించి అడుగుతున్నాడు. రాష్ట్రం విభజన రాష్ట్రం ఇచ్చిన విభజన హామీలలో వెంకటరెడ్డి గారు మాట్లాడతారు. వెంకటరెడ్డి గారు మీకే ఇస్తా. మరి ఆయన నాకే మీ తర్వాత లాస్ట్ లాస్ట్ కి మిగిలితే కదా టైం నీకు ఇచ్చేది. మిగిల్చారా? చెప్పాలంటే చాలా ఉంది నా దగ్గర, నేను ఇంకా చెప్పగలుగుతా. చెప్తావు చెప్పడానికి ఒక ట్రై. మేడం నేను మాట్లాడనా? మీరే మాట్లాడండి. ఇప్పుడు పార్టీ ప్రతినిధులుగా టీవీలో మాట్లాడేటువంటి వాళ్ళకి నాకు విజ్ఞప్తి ఏంటంటే, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్యన డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనేటువంటిది అవగాహన లేకుండా మాట్లాడితే ప్రజలకు తప్ప సంకటం పోతుంది. నెంబర్ 1, జనాభా మీరు చెప్పింది, మీరు కరెక్ట్ చెప్పారు, యాంకర్ గా మీరు కరెక్ట్ చెప్పింది, సీనియర్ జర్నలిస్ట్ గా. జనాభా ప్రాతిపదికన ఫైనాన్స్ కమిషన్, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నియమించబడతారు. రాష్ట్రాలకు వస్తారు, ముఖ్యమంత్రులతో మాట్లాడతారు. అది ఎక్స్పర్ట్ కమిటీ, ఇది రాజకీయ కమిటీ కాదు. మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లు, SBI ఎకానమిస్టులు దాంట్లో ఉంటారు. ఎవడు రాజకీయ నాయకులు దాంట్లో ఉండరు. డిస్కస్ చేసిన తర్వాత ఏ పద్ధతి పంచాలనేటువంటిది ఒక నిర్ణయం అయిన తర్వాత, గత కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి కూడా ఇదే జరుగుతుంది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. జనాభా ఎక్కడ ఎక్కువ ఉంటే దాని ప్రకారం ఇస్తారు. ఇవ్వద్దని చెప్పండి, ఇప్పుడు జనాభా ఇవ్వద్దు, మాకు ఇట్లా ఇవ్వడానికి వీల్లేదు అనేటువంటి పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే దాంట్లో తప్పలేదు. ఆ రకంగా పంచినప్పుడు ఆయన మాట్లాడతాడు, కాంగ్రెస్ నాయకుడు 100 రూపాయలు బీహార్కి వస్తే 250 రూపాయలు నోటికి వచ్చింది మాట్లాడటం కాదు కదా. అట్లా ఉంటుందా? జనాభా అక్కడ ఎక్కువ ఉంది. ఉత్తరప్రదేశ్ ఉంది, 27 కోట్ల జనాభా ఉంది. తెలంగాణకు వచ్చినప్పటికి 3.5-4 కోట్ల జనాభా ఉంది. జనాభా ప్రకారంగా దేశం ఒకటి అనేటువంటి ఒక భావం ఉన్నట్టయితే ఈ ప్రశ్నించరు. నేను చెప్పినా కదా, దేశంలో ఎక్కడ గెలిచే మీ రాష్ట్రం ఏందండి, దేశం అండి ఇది, మీ రాష్ట్రం. ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, జితేందర్ గారు మాట్లాడండి. వెంకటరెడ్డి సార్ అడిగేది ఏంటంటే, ఆ రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు పలు నిర్ణయాలు తీసుకుంటాయి, పలు పాలసీలు తీసుకొస్తాయి, అభివృద్ధి దిశగా ముందుకెళ్ళినప్పుడు అంతే ఎదిగా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో దానికి ప్రత్యామ్నాయంగా పూర్తి స్థాయిలో రూపాయికి రూపాయి వెనక్కి ఇవ్వకపోయినా కూడా ఇంకా అదనంగా ఏదైనా ప్రాజెక్టో లేకపోతే అదనంగా ఇంకేదన్నా ఇచ్చినట్టు ఇప్పుడు మేడం అట్లా చూపిస్తలేరనే కదా. మేము చెప్తా వినండి. ఇప్పుడు ఆయన మాట్లాడే ప్రభుత్వాలు లేవా, ఆ పాలసీస్ లేవా? అదే అర్థమైంది నాకు. ఇంకా చెప్పండి, నాకు అర్థమైంది. ఇప్పుడు మెట్రో ప్రాజెక్టు సరే అదేదో నడుస్తుంది, అయిపోతుంది. దాంట్లో కూడా 50% కేంద్రం, 50% రాష్ట్ర ప్రభుత్వం మొన్న కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. అట్లా మెటీరియలైజ్ అవుతుంది దానికి సంబంధించినటువంటిది. రెండవది ఏంటంటే, మెట్రోకు సంబంధించినటువంటి దాంట్లో 27,000 కోట్ల రూపాయలు ఇన్ ప్రిన్సిపల్ గా మేము ఒప్పుకున్నాము, ఆ స్కీమ్ను ఒప్పుకున్నామని చెప్పి కిషన్ రెడ్డి గారు చెప్పిన మాట చెప్పకుండా చెప్తున్నటువంటి సందర్భం కనబడుతున్నటువంటిది. రైల్వే ప్రాజెక్టులకు 5 లక్షల కోట్ల రూపాయలు నా దగ్గర ఉన్నది డేటా, మేము బుక్ కూడా పబ్లిష్ చేసినాము. 5 లక్షల కోట్ల రూపాయలు ఒక్క తెలంగాణలో ఈ సంవత్సరం 36,286 కోట్లు రైల్వే బడ్జెట్ ఈ సంవత్సరం బడ్జెట్లో కేటాయించినారు. మరి కొనసాగుతున్న ప్రాజెక్టు 47,894. నెక్స్ట్ ఏంటంటే, 3 హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్లకు సంబంధించి ఒక్క హైదరాబాద్ నుంచి 3 దేశంలో ఎక్కడ లేవది. ఎందుకంటే హైదరాబాద్ గ్రోత్ సెంటర్ కాబట్టి వాటికి సంబంధించినటువంటి బడ్జెట్ లో మన ప్రొవిజన్ చూపించినారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నది, ల్యాండ్ ఎక్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలా, ఇవి జరుగుతున్నటువంటిది. మేము ఏమంటున్నామంటే, రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని మీరు ఎంతసేపు ఏంటంటే మాకు మిత్రపక్షం కాబట్టి టీడీపీ దాని మీద అటాక్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉండేటువంటి అక్కడ రాష్ట్ర రాజధాని లేదండి, వాళ్ళకు తప్పేముందండి, కొంత సహాయం చేసి ఉండొచ్చు. మనం హాయిగా ఉన్నాము, లేదా తప్పలేము, మనం డెవలప్ అయినాము, డెవలప్ కావాలి, ఇంకా కావాలా, కాదని అంటలేము. కానీ మీరు ఎంతసేపు రాజకీయ కోణంలో మాట్లాడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే సంబంధాలను చెడగొట్టుకున్న తర్వాత
మోడీ ఎవడు బోడీ ఎవడు అని మాట్లాడిన ఒక ముఖ్యమంత్రి, మోడీ గారు 4 సార్లు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తే రిసీవ్ చేసుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి, అదే పద్ధతి లోపల ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా నోరు వారేసుకుని అభివృద్ధికి వ్యతిరేకంగా ప్రయత్నాలు చేసేటువంటి పద్ధతి లోపల కనపడుతున్నటువంటిది ఒకటి. నేను చెప్పమంటే చెప్తా, 1,92,000 కోట్ల లబ్ధిదారులకు ఒక్కొక్కరికి నెలకు 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం. మీరు ఎప్పుడైనా చెప్పినరా? మేము ఇస్తున్నాం చెప్తారు. ఇప్పుడు మొన్న కొన్నారు, ధాన్యం కొన్నారు 34,000 కోట్లు. మొన్న కిషన్ రెడ్డి గారు 34,000 కోట్లు మేము ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఏర్పాట్లు చేసినామని చేయడం లేదా? అది మేము కొన్నామని మీరు మేమనే కాదు. ఇక్కడ ఒక దేశంలో ఉండేటువంటి ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అది కూడా ఇప్పుడు మా రంగారెడ్డి జిల్లా ఉందండి. రంగారెడ్డి జిల్లా 40% ఇన్కమ్ రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది. వెంకటరెడ్డి సార్, ఎందుకు ఈ రేషనే పదే ఈ మధ్య కాలంలో, అంటే ఇది రేషన్ ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల క్రితం ఇవ్వడం అని కాదు, రేషన్ కాంగ్రెస్ హయాంలో ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చారు, కేంద్రం నుంచి వస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వాటా ఎంత ఉంటుంది, ఇవన్నీ లెక్కలన్నీ క్లియర్. కాకపోతే కేంద్రం ఇస్తుంది కదా ఎందుకు చెప్పరు? ఇంకా ఫోటో ఎందుకు అయ్యారు? అంటే గతంలో ప్రధానుల ఫోటోలు ఏమన్నా వేసారా వాళ్ళు? అప్పుడు అక్కడ ఇందిరాగాంధీ బొమ్మ ఉండేది, ఇక్కడ ఇందిరాగాంధీ బొమ్మ ఉండేదేమో మాకు తెలియదు, పివి నరసింహారావు బొమ్మ ఉండేదేమో అంటే పాత రేషన్ మేమేమంటున్నామంటే మేమిస్తున్నామని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య జరిగేటువంటి రగడ ఇదేదైతే ఉందో, ఈ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ, పెద్ద ప్రాంతీయ పార్టీగా వచ్చిన తర్వాత, టిఆర్ఎస్ పార్టీ అదే పద్ధతిలో వచ్చిన తర్వాత ఓట్ల కోసం రెచ్చగొట్టేటువంటి పద్ధతి లోపల ఓట్లు సంపాదించాలి. ఈ దేశం ఒక్కటైన భావం వీళ్ళకి ఎన్నడూ లేదు. దేశ భద్రత గురించి లేదు. దేశం ఐక్యంగా ఉండాలని, మేము ఉండాలా, మా కుటుంబం ఉండాలా అనే పద్ధతి లోపల నడిపిస్తున్నారు. ఎందుకు దేశ భద్రతకు సంబంధించి వాళ్ళకి లేదని మీరు అట్లా అంటారు? మరి ఎటువైంది? 42 పైసలు పోయినాక మిగతా పైసలు మోదీ గారు జేబులు వేసుకొని తిరుగుతున్నాడా? వీళ్ళు అడిగే క్వశ్చన్ క్లియర్ గానే ఉంది. అంటే కార్పొరేట్ శక్తులకు ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినటువంటిది కేసీఆర్ గారు. ఇప్పుడు మీరు ఇవ్వట్లేదా? మేము ఇవ్వడం మేము మామూలుగా ఎవరున్నారండి గతంలో ఏ పార్టీ ఏం తక్కువ కాదండి, వాళ్ళు తక్కువ కాదు, మీరు తక్కువ కాదు. ఇప్పటికిప్పుడు సార్ వెంకటరెడ్డి సార్ క్వశ్చన్ ఏంటి అది? వెంకటరెడ్డి సార్, ఇప్పటికిప్పుడు ఎవరైనా వచ్చి బీజేపీకి సంబంధించి నెక్స్ట్ అధికారంలో తేవడానికి వీళ్ళైతేనే కరెక్ట్, వీళ్ళైతే ఇంత ఖర్చు పెట్టుకోగలరు, లేకపోతే వీళ్ళకి ఇంత జనాలు ఉన్నారంటే ఇప్పటి వరకు మీరు అందరూ ఉన్నది ఒక ఎత్తు అవుతుంది, ఆ వచ్చినటువంటి పర్సన్ ఒక ఎత్తు అయిపోతారు. అది మీ పార్టీలోనైనా కాంగ్రెస్ లోనైనా ఒక ప్రాంతీయ పార్టీకి లెక్క వేరుంటది, కానీ మీ పార్టీలో ఉండదు. అది మా ప్రాంతీయ పార్టీ వాళ్ళు చేసే కార్యక్రమాలు ఎంతమంది ఉన్నారు? ఫైనల్ కన్క్లూడింగ్ దత్తాత్రేయ గారు 5 సెకండ్లే, 5 సెకండ్లు. మేడం ఇప్పుడు నేనేమంటున్నా, బీజేపీ నాయకులు మా మీద మాట్లాడుతూ ఉన్నారు కదా ఈ దేశంలో కార్పొరేట్ శక్తులని. వాళ్ళు ఇప్పటి వరకు గెలిచినటువంటి ఎమ్మెల్సీలు అందరూ కూడా కార్పొరేట్ శక్తులే, స్కూళ్లు కాలేజీల యజమానులే. అట్లాగే ఎంపీలందరూ కూడా మా పార్టీలో చెప్పండి, మనకు టైం లేదు. అయిపోయిన పాయింట్ దత్తాత్రేయ గారు ప్లీజ్. దేశ భద్రత అనేటువంటిది కేవలం బీజేపీ పేటెంట్ తక్కువ కాదు. ఈ దేశ భద్రతలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఎట్లా వెంకటరెడ్డి గారు భద్రత గురించి ఒక బీజేపీ అంటేనే ఎట్లా? అది కరెక్ట్ కాదు, అది ఎవరు ఒప్పుకోరు. అందరూ వీళ్ళేమన్నా మతం గురించి, దేశంలో రక్షణ గురించి మీరే మాట్లాడుతున్నట్టు మేమేం మాట్లాడుతున్నాం? ఓకే ఫైన్, చూద్దామండి. మెట్రోకు సంబంధించి అయితే ఇవాళ క్లారిటీ వస్తుంది. ఇవాళ కటర్ గారితో మాట్లాడిన తర్వాత కన్క్లూడింగ్ గా ఒక క్లారిటీ ఉంటుంది మనకి అని అనుకుంటున్నా. చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు దత్తాత్రేయ గారు, వెంకటరెడ్డి గారు, జితేందర్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.